మత రాజకీయాలు, రిలీజియస్ పాలిటిక్స్ రాష్ట్రానికి దేశానికి మంచిదా కాదా అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ చర్చనీయాంశమే. దీనికి ఒకే సమాధానం ఉండదు. కానీ సామాజిక శాస్త్రవేత్తలు మరియు రాజకీయ విశ్లేషకులు చెప్పే అంశాల ఆధారంగా దీనిలో ఉన్న లాభనష్టాలను ఇలా అర్థం చేసుకోవచ్చు. మత రాజకీయాల వల్ల కలిగే నష్టాలు, ప్రతికూలతలు: అభివృద్ధి నుండి దృష్టి మళ్లడం, పాలకుల, ప్రజల దృష్టి విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఆర్థికాభివృద్ధి లాంటి అసలైన సమస్యల నుండి పక్కకు మళ్లతుంది. సమాజంలో విభజన: మతం ఆధారంగా ప్రజలను చీల్చడం వల్ల సమాజంలో అసహనం, ద్వేషం పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో దేశ ఐక్యతకు చాలా ప్రమాదకరం. పెట్టుబడులపై ప్రభావం: ఎలాంటి రాష్ట్రంలో లేదా దేశంలో అయితే మతపరమైన ఉద్రిక్తతలు, అశాంతి ఉంటాయో అక్కడికి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రావడంకు వెనుకడుగు వేస్తాయి. దీనివల్ల ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య మూలాలకు ముప్పు: మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు అడిగినప్పుడు నాయకుల అవినీతి, అసమర్థతలను ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితి వస్తుంది. కొంతరి వాదనలు, అనుకూలతలు: సంస్కృతి సంప్రదాయాల రక్షణ, తమ మతం, సంస్కృతి ప్రమాదంలో పడుతున్నాయని లేదా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని భావించే వర్గాలకు మతపరమైన రాజకీయాలు ఒక భరోసాను ఇస్తాయి. హక్కుల సాధన: చరిత్రలో అణచివేతకు లేదా వివక్షకు గురైన మైనారిటీ లేదా మెజారిటీ వర్గాలు రాజకీయంగా ఏకమై తమ హక్కులను కాపాడుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. నైతికత: మతపరమైన విలువల ఆధారంగా పరిపాలన సాగితే సమాజంలో అవినీతి తగ్గి నైతికత పరుగుతుందని కొందరు భావిస్తారు. సారాంశం: ప్రపంచ చరిత్రను గమనిస్తే ఏ దేశాలైతే మతాన్ని, ప్రభుత్వాన్ని, సెక్యులరిజం వేరుగా చూశాయో ఆ దేశాలే ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఎదిగాయి. మన భారతదేశంలాంటి బహుళ సంస్కృతులు, భిన్న మతాలు ఉన్న దేశంలో ప్రజలందరినీ కలుపుకుపోయే ఇంక్లూసివ్ రాజకీయాలు ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది చాలామంది మేధావుల, ఆర్థికవేత్తల అభిప్రాయం. ఒక్క పరిమితి వరకు సంస్కృతిని కాపాడుకోవడం తప్పు కాదు. కాని అదే ప్రధాన ఎజెండాగా మారతే మాత్రం రాష్ట్రానికి, దేశానికి నష్టమే.